రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ గోదాదేవి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ పుష్కర బ్రహ్మోత్సవాలు జనవరి 29వ తేదీ నుంచి ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు 1108 కలశాలతో స్వామివారికి ఘటాభిషేకం నిర్వహించారు. 12 సంవత్సరాల క్రితం దేవాలయ పునఃప్రతిష్ఠ అనంతరం ప్రతి సంవత్సరం వారి కోసం ఉత్సవాలను పుష్కరంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం పుష్కర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గత వారం రోజులుగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. నేడు అభిషేక ఉత్సవాల్లో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనూ ఆయనను శాల్వాతో ఘనంగా సన్మానించారు. స్వామివారి అభిషేక అనంతరం నిజరూప దర్శనం భక్తులకు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజారి పవన్ కుమార్ ఆచార్య, ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు లక్ష్మణ్, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డిలు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, దాతల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి పుష్కర బ్రహ్మోత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు ఈ ఆహ్వాన కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రామాయంపేట ప్రజలందరూ కూడా ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వరుని కృపకు అందరూ కూడా ఆశీస్సులు కావాలని చెప్పి అందరూ కూడా చల్లగా మంచిగా ఉండాలని భగవంతుని పద్మావతి గోద సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం గత 12 సంవత్సరాల నుంచి పుష్కర బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ వారు. అదే కాకుండా ఈ సంవత్సరం పుష్కర బ్రహ్మోత్సవాన్ని 12 సంవత్సరాలు అయినందున పుష్కర బ్రహ్మోత్సవాన్ని చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు చాలామంది విరాళాలు ఇవ్వడం జరిగింది. సుమారు 30 లక్షల వరకు విరాళాలు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృపా కటాక్షాలు ఇళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. అదే కాకుండా మొన్న 31వ తేదీ రోజున రామాయంపేట పట్టణానికి జగద్గురు అయినటువంటి శ్రీమన్నారాయణ చిన్నచయ్య స్వామి గారు ఇచ్చేశారు. అదే కాకుండా నిన్న అన్నప్రసాదంకు భక్తులు కూడా 5 లక్షల వరకు సుమారు ఖర్చు చేసి 5,000 మందికి కూడా భోజన వసతి ఏర్పాటు చేశారు. భక్తుడు పేరు లేకుండా చేయడం జరిగింది. కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి మరియు ఈ యొక్క లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమానికి సహస్ర ఘటాభిషేకానికి కూడా భక్తులు 1,21,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా చాలామంది విరాళాలు ఇచ్చారు. 5,000 రూపాయలు, 51,000, 11,000 రూపాయలు, 2,500 రూపాయలు, ఆ పైన వస్తు రూపేణ కావచ్చు, ధన రూపేణ కావచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండడానికి వారు విరాళం ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు సహస్ర శతఘటాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడే మరి కొద్ది క్షణాల్లో అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం ఆలయ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. రామాయంపేట పట్టణంలో గత 5 రోజులుగా పుష్కర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రామాయంపేట పట్టణంలో ఈ నెల 29 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజున అంకురార్పణ, రెండవ రోజున అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. 31వ తేదీ చిన్నజీవ స్వామి వారు రావడం జరిగింది. చిన్నజీవ స్వామి సామూహిక లక్ష్మీనారాయణ పూజలు నిర్వహింపజేయడం జరిగింది అందరితోటి కూడా. అదేవిధంగా రోజుకొక వాహన సేవ చొప్పున తిరుమలలో మాదిరిగా ఇక్కడ కూడా రోజు వాహన సేవలో ఆత్యంతం కూడా జరుపుతూ ఉన్నారు. ఈరోజు విశేషించి స్వామివారికి 1108 కలశములతోటి, అనేకమైనటువంటి ద్రవ్యములతోటి, పాలు, పెరుగు, తేనె ఇత్యాది ద్రవ్యాలతోటి అభిషేక మహోత్సవం కన్నుల పండగగా మనం నిర్వహించుకున్నాం. ఇంకా ఈ యొక్క బ్రహ్మోత్సవం 7వ తారీఖు వరకు కూడా మనకు జరగవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు, ఎల్లుండి 7వ తారీఖున 7వ తారీఖు ఉదయం మహాపూర్ణాహుతి, చక్ర స్నానము, కుంభ ప్రోక్షణ, శిఖర ప్రోక్షణ ఈ యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. సాయంకాలం ద్వాదశారాధన, ద్వాదశ ప్రదక్షిణలతోటి, పండిత సన్మానంతో ఈ కార్యక్రమాలను సంపన్నం చేసుకుంటాం. కాబట్టి భక్తులంతా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాల్లో స్వామివారిని సేవించి పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.